హిందూపురంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు పచ్చ పార్టీ నేతలు. దగ్గరుండి ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేశారు. పార్టీ ఫిరాయింపులతో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ లాక్కుంది. ఎమ్మెల్యే బాలకృష్ణ బరితెగించి బేరసారాలాడారు. వైఎస్ఆర్సీపీకి చెందిన 16 మందిని టీడీపీ లాగేసుకుంది. అప్రజాస్వామికంగా 23 మంది సభ్యుల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పదవి సొంతం చేసుకుంది టీడీపీ. అయితే నైతిక విజయం తమ పార్టీదేనని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. టీడీపీ దాడులు దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. శివారెడ్డి, హిందూపురం పట్టణంలో ప్రజాస్వామ్యం కూని అయిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దగ్గరుండి ప్రలోభాలు పెట్టి బెదిరించి మరీ హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న ఆరోపణలు అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాస్తవానికి గత మున్సిపల్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మొత్తం హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా 30 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించింది. కేవలం 6 స్థానాలు 6 వార్డుల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. అలాగే బీజేపీ ఒకటి, ఎంఐ ఒకటి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రభుత్వం అయితే, నిజంగా విలువలు విశ్వసనీయతకు కట్టుబడే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దాన్నే కొనసాగించాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గాన్ని కొనసాగించాల్సింది. అయితే నందమూరి బాలకృష్ణ ఇతర టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో రంగంలో దిగారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు ప్రలోభాలు పెట్టారు. అదేవిధంగా దారికి రాని వారిని పూర్తి స్థాయిలో బెదిరించి తమ వైపు తిప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కొక్క కౌన్సిలర్కి దాదాపుగా 10 లక్షల రూపాయలు ఎర చూపి తమ వైపు తిప్పుకున్నట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 2 నిమిషాల్లోనే హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ముగించడము, అదేవిధంగా అధికారుల వైఖరి పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ఉండడం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పు జారీ చేసింది. ఆ విప్పును కూడా స్వీకరించకుండా పూర్తి స్థాయిలో నోటీసులు జారీ చేయకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఏకపక్షంగా వివరించినారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనుసరణలోనే ఈ ప్రక్రియ జరిగింది. అనేక అక్రమాలు ఇందులో చోటు చేసుకున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, రైట్ శివారెడ్డి.